ఈరోజే అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు. తులా రాశివారు మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేయండి. కష్టాలు దూరం అవ్వడం ఖాయం. వీడియోని మిస్ అయితే నష్టపోతారు. అసలు తులా రాశివారు మర్చిపోకుండా ఏ చిన్న పని చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. అసలు తులారాశి వారు ఏ చిన్న పని చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తులారాశి వారికి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్ళబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఉద్యోగరీత్యా కూడా అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో వీరు చేసేటువంటి ఉద్యోగంలో అయితే పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అయితే వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు మీకు అనుకూలంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ప్రమోషన్ మరియు మీకు నచ్చిన చోటులకు బదిలీలు అయ్యేటువంటి అవకాశం చాలా అధికంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. అలాగే పై అధికారుల మద్దతు, సహోద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఇలా తులారాశికి చెందిన వారికి అయితే మాత్రం చాలా వరకు ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అలాగే ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయాణాలు కూడా అయితే విజయవంతం అవుతాయనే చెప్పుకోవాలి. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా వరకు అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో వీరు చేసేటువంటి వ్యాపారాల రీత్యా అయితే మాత్రం చాలా వరకు అధిక లాభాలు అనేవి ఉండబోతాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి వ్యాపార రీత్యా అంతగా కలిసి రాకపోయినా ఈ సమయంలో అయితే మాత్రం చాలా బాగా కలిసి వస్తాయనే చెప్పుకోవాలి. అలాగే వీరు వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి పనులతో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి. అయితే వ్యాపార భాగస్వామితో విభేదాలు రావడంతో వ్యాపారాల్లో ఒకేసారిగా కిందకి అయినట్లుగా అవుతాయి. కానీ మీ యొక్క వ్యాపారం అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. అలాగే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ వ్యాపారాలు, ఆన్లైన్ వ్యాపారాలు చేసే వారికి వ్యాపార అభివృద్ధి అనేది చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతుందనే చెప్పాలి. వ్యాపార రీత్యా కూడా అయితే లాభాలు వీరు ఊహించని స్థాయిలో అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో వ్యాపార రీత్యా అంతా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితం అంతా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపించబోతుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే తులారాశి వారికి చాలా వరకు కూడా
అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే కుటుంబ పరంగా కానీ మీరు కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో మీ పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల అంతగా నిర్వర్తించలేకపోవచ్చనే చెప్పాలి. వీటన్నిటి ద్వారా అయితే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అన్ని విధాలుగాను కూడా చాలా వరకు అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఇలా చాలా వరకు అద్భుతంగా అయితే వీరి యొక్క కుటుంబపరమైన జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇలా అన్ని విధాలుగా వీరి యొక్క సోదరీమణుల సహకారం కూడా అయితే పూర్తిగా ఉండబోతుందనే చెప్పాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో పిత్రార్జిత ఆస్తుల విషయంలో మాత్రం విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మరియు తెలివితేటలతో అయితే ముందుకు వెళ్ళాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగాను కూడా చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుంది. ఇక తులా రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే తులా రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితంలో చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు చేసేటువంటి పనుల కారణంగా అయితే మాత్రం కొంత నష్టం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం వీరికి బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. వాటిని గనక సద్వినియోగం చేసుకోగలిగితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు సాఫీగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి నూతన వ్యాపార భాగస్వామి లభించడం ద్వారా అయితే వీరి యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళి ఆర్థిక పరంగా చాలా వరకు బాగుంటుందనే చెప్పాలి. అలాగే ఉద్యోగంలో మార్పులు రావడంతో వీరి యొక్క ఆర్థిక పరమైన జీవితాన్ని మంచి మార్గంలో అయితే వెళ్ళేందుకు తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే వాహనాలు, నూతన గృహాలు కూడా కొనుగోలు చేస్తారనే చెప్పుకోవాలి. ఇలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి చేసే పనులన్నీ కూడా అయితే మీకు చాలా వరకు లాభదాయకంగానే ముందుకు వెళ్తాయనే చెప్పాలి. ఆర్థిక పరంగా అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే ఈ తులా రాశి వారికి చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే చెప్పుకోవాలి. కాకపోతే మీరు కొన్ని విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఆర్థికపరమైన జీవితము, అలాగే ఉద్యోగపరమైన జీవితము, వ్యక్తిగత జీవితం అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈరోజే అమావాస్య, ఎంతో శక్తివంతమైన రోజు. తులా రాశివారు మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి, మీ కష్టాలన్నీ దూరం అవుతాయని చెప్పాం కదా. అయితే ఈ సమయంలో ఏవైనా జంతువులకు ఆహారం పెట్టడం అయితే మీకు చాలా మంచి అనేది జరగబోతుందనే చెప్పాలి. మీకున్న కష్టాలు అన్నీ కూడా అయితే దూరం అవుతాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు అమావాస్య అతి శక్తివంతమైన రోజున ఏదైనా మూగ జీవాలకి తిండి పెడితే మీకున్న కష్టాలు అన్నీ కూడా దూరం అవుతాయనే చెప్పుకోవాలి. చూశారు కదా, అసలు ఈరోజు అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు. తులా రాశివారు మర్చిపోకుండా ఏ చిన్న పని చేస్తే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.